పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వ హయాంలో 80% పూర్తయిందని చెప్పడమే కానీ క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు పూర్తి చేయకుండానే పాలమూరు జిల్లా ప్రజలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి పాలమూరు పార్లమెంటు పరిధిలో చేపట్టిన పాలమూరు న్యాయ యాత్ర నేడు 12వ రోజు సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం ఫతేపూర్ మైసమ్మ ఆలయం నుండి ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీచంద్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను ప్రజలు ఆదరిస్తున్నారని, అది చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబద్ధపు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వారు చేసిన లక్షల కోట్ల అవినీతి బండారం బయటపడుతుందని ముందుగానే నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతి మూల్యం బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో చెల్లించుకుందని ఆయన ఆరోపించారు. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పటికే 80% పూర్తయిందని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ బూటకమని, క్షేత్రస్థాయిలో చూస్తే ఎక్కడ ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని, దానికి తోడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాకు 1,64,000 ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పినా ఇప్పటికీ 1 ఎకరాకు కూడా నీరు అందించిన పాపాన పోలేదని మండిపడ్డారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఉదండాపూర్ నిర్వాసితులకు పూర్తిస్థాయి న్యాయం జరిపించాలని ఇటీవల అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రజాపాలనను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీవించడం జరుగుతుంది. పాలమూరు న్యాయయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, షాద్నగర్ నియోజకవర్గాల యాత్ర పూర్తి చేసుకొని ఇవాళ జడ్చర్ల నియోజకవర్గంలో యాత్ర ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ తండకి వెళ్ళినా ప్రజలందరూ కూడా నేడు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ పాలన, ప్రజా పాలనను కొనియాడుతున్నారు. ప్రజలందరూ కూడా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలనను దీవిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనవసరమైనటువంటి, అసంబద్ధమైనటువంటి అబద్ధపు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. నల్లగొండలో మాట్లాడుతూ అంటే వాళ్ళ వ్యవహారము కాళేశ్వరంలో వాళ్ళు చేసినటువంటి లక్షల కోట్ల రూపాయల అవినీతి బండారము, సాగునీటి రంగంలో వారి అసమర్థత బహిర్గతం అవుతుందని, వాళ్ళ బండారం బయటపడి ప్రజలు వాళ్ళని మరింత చీదరించుకునే పరిస్థితి వస్తుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మొన్న నల్గొండలో స్వయంగా కేసీఆర్ గారే ప్రకటించడం జరిగింది. మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80% పనులు పూర్తి కావడం జరిగిందనే మాట చెప్పడం జరిగింది. ఇవాళ మేము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున ఆయన 80% పనులు పూర్తయినాయనే మాట చెప్పడం జరిగింది. మేము ఇలా జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడికి రండి, మాతో పాటు ఈ పాలమూరు న్యాయయాత్రలు తిరగండి. జడ్చర్ల నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 1,46,000 ఎకరాలకు నీరు అందించాల్సిన అవసరం ఉన్నది. ఈ 1,46,000 ఎకరాలల్లా ఏ ఒక్క ఎకరానికి మీరు నీరు అందించినట్టుగా మాకు చూపిస్తే, నిరూపిస్తే మేము ఇక్కడనే జడ్చర్లలో మీరు ఎక్కడికి వస్తే అక్కడ ముక్కుకు నేలకు రాస్తామని కేసీఆర్కి సవాల్ చేస్తున్నాము. ఇట్లాంటి బూటకపు మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడితే ప్రజలు టీఆర్ఎస్ నాయకులను కనీసం గ్రామాలలో కూడా తిరగనీయకుండా తరిమి కొడతారని హెచ్చరిస్తున్నాము. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన 7 లక్షల కోట్ల అప్పు భారం విధించి లక్షల కోట్లతోటి చేసినటువంటి ప్రాజెక్టు ఇవాళ కుంగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం యొక్క
అసమర్థత వల్ల, నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క పిల్లలు కుంగిపోవడం అనేది ప్రభుత్వం యొక్క ధన దాహానికి నిదర్శనము. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిబడి నాణ్యతని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారు వ్యవహరించినటువంటి తీరుకు అది నిదర్శనము. ఖచ్చితంగా దానికి పరిహారం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ చెల్లించుకుంది మన ఎన్నికల్లో. ఇంకా ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేసి, ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తే ఇంకా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు అవుతుంది.